నమస్తే అండి, నేను మీ రాముకుదుల్లా. ముందుగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు స్వాగతం. చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగం సాధించాలనేటువంటి మీ తపన, పట్టుదల, ఇంట్రెస్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలానే మీ యొక్క పట్టుదలని, మీ యొక్క ఇంట్రెస్ట్ని ఇలానే కంటిన్యూ చేయండి. తప్పకుండా మీరు ఉద్యోగం సాధించి తీరుతారు. చాలామంది అభ్యర్థులు చాలా రకాల డౌట్స్ అడగడం జరిగింది. అందరికీ కూడా నేను మ్యాక్సిమం రిప్లై ఇచ్చాను. ఇంకా కొంతమంది అభ్యర్థులు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి ఎన్నెన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుందో చెప్పండి సార్ అని చెప్పేసి కోరడం జరిగింది. ఓకే, మీరు అడిగే విధంగానే ఏ ఎగ్జామినేషన్ ప్యాటర్ను మరియు ఏ సబ్జెక్ట్లో ఎన్నెన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుందో నేను మీకు ఒక అనాలిసిస్ అయితే చేసి పెట్టాను. అది నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇది చెప్పడానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి మార్కు కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్క మార్కుతోని ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అదే ఒక్క మార్కుతోని ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఏ ఒక్క మార్కును కూడా మీరు నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఈ సబ్జెక్ట్కి వెయిటేజ్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని పక్కన పెడదాము, ఎక్కువ మార్కులు ఉన్న సబ్జెక్ట్ని చదువుకుందాము అనేటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఫస్ట్ ఆలోచన తీసి పక్కన పెట్టండి. ఈ ఎగ్జామ్స్లో ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంటే, ప్రతి మార్కు కూడా ఎంతో వాల్యుబుల్. సో ఏ సబ్జెక్ట్ను కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, చేయొద్దు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ముందుగా నేను గతంలో జరిగినటువంటి ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ అయితే నా దగ్గర ఉంది. ఇప్పుడు జిఎస్ పేపర్ ఇది 200 మార్కులకు ఈ ఎస్ఐ ఎగ్జామినేషన్ జిఎస్ పేపర్ అయితే ఉంది. గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయంటే డైరెక్ట్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశ రాష్ట్రపతి ఎవరు, మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనేటువంటి డైరెక్ట్ క్వశ్చన్స్ గతంలో అడగడం జరిగింది. ఇప్పుడు మీరు పేపర్ మొత్తం వెతికినా కూడా అలాంటి క్వశ్చన్ మీకు ఎక్కడ కూడా కనపడదు. ఇప్పుడు జరిగేటువంటి ఎగ్జామినేషన్స్లో అన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏంటి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటే ఏంది అంటే, మీకు ఇది ఎందుకు ఈ రకంగా మీకు పేపర్ సెట్ చేయడం జరుగుతుంది అంటే, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ మీద, మీకు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి గ్రిప్ని వాళ్ళు పరిశీలించడం కోసము ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను గత వీడియోలో కరెంట్ ఈవెంట్స్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి చెప్పడం జరిగింది. అవి ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో జరిగినటువంటి 2019లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఒక కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా చదువుతాను, ఒకసారి వినండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కింది వ్యాఖ్యలను చదవండి. ఆప్షన్ ఏ, భారత ప్రభుత్వం 2019 తాత్కాలిక బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆప్షన్ బి, ఈ పథకం జనవరి 1, 2019 నుండి అమల్లోకి వచ్చింది. ఆప్షన్ సి, ఉపాంత మరియు చిన్నకారు రైతుల సరైన వ్యవసాయ ఆదాయాన్ని పొందేందుకు వీలుగా వివిధ వ్యవసాయ ఉత్పాదకాలను సేకరించడానికి ఆర్థిక అవసరాలకు అందించే ఉద్దేశంతో ఈ పథకం ఆరంభించబడింది. ఆప్షన్ డి, భూ రికార్డుల ప్రకారం 2 హెక్టార్ల వరకు సాగు భూమి గల భర్త, భార్య మరియు మైనర్ పిల్లలతో కూడిన ఒక కుటుంబానికి సంవత్సరానికి 6,000 ప్రయోజనం పొందుతుంది. అంటే ఈ 4 ఆప్షన్స్లో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్టు, ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనేది మనం చెప్పాలి. అంటే నీకు కిసాన్ సమ్మాన్ నిధి, మన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి ఒక పథకం గురించి పూర్తి వివరాలు మీ దగ్గర ఉండాలి. పూర్తి వివరాలు ఎప్పుడైతే మీ దగ్గర ఉన్నాయో అప్పుడే మీకు ఈ క్వశ్చన్ని చేయగలుగుతారు. సో దీని ప్రకారం ఏ మాత్రమే కరెక్టా, ఏబిసి కరెక్టా, ఏసి మరియు డి మాత్రమే కరెక్టు, డి మరియు బి మరియు డి మాత్రమే, ఏ బి మరియు సి మాత్రమే, బిసి మరియు డి మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ జరగడం జరిగింది. సో ఎందుకు నేను ఈ విధంగా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మీ యొక్క అనాలిసిస్, మీరు చదివేటువంటి తీరు, మీకున్నటువంటి సబ్జెక్టు పైన ఏ విధంగా నాలెడ్జ్ పెంచుకోవాలి అనేటువంటి
ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి ఈ పథకం అనేది జనవరి 1, 2019 నుంచి కాదు, ఇది ఒకటి రాంగ్ స్టేట్మెంట్ ఉంది దీంట్లో, మిగతా 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు ఎంత నాలెడ్జ్ ఉండాలా, అంటే మీరు ఏ విధంగా చదవాలి అనేది ఈ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ మీద పూర్తి పైపైన చదవకుండా పూర్తిగా అనలిటికల్ వేలో పూర్తిగా అనాలిసిస్ చేసుకుంటూ మీరు సబ్జెక్ట్ అయితే చదవాల్సి ఉంటుంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు విజయం సాధించాలి అంటే. ఇంకోటి, ఏ విధంగా చదవాలి, ఇలా మాకు ఎలా గుర్తుంటాయి అనేటువంటి డౌట్స్ మీకైతే ఉండడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలంగాణ మూమెంట్ చదివారు. తెలంగాణ మూమెంట్ చదువుతున్నప్పుడు అందరూ చదివారు, మీ రూమ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూర్చొని ఇంకా ఫ్రీ టైంలో చాయ్ బ్రేక్లోనో లేకపోతే ఇంకెప్పుడో ఫ్రీ టైంలో కూర్చున్నారు. తెలంగాణ మూమెంట్ని మనం ఎప్పుడైతే ఇమడింప చేసుకొని మనమే ఇన్వాల్వ్ అయ్యి మనము చదువుతామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మనకు మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అనేది చాలా మంచి సబ్జెక్టు, ఇంట్రెస్ట్ కలిగించేటువంటి సబ్జెక్టు. ఎన్నో దశాబ్దాల కాలం నుంచి పోరాటాలు చేసి తెలంగాణని సాధించుకున్నాం కాబట్టి ఈ తెలంగాణ మూమెంట్ చదువుతున్న ప్రతి చాప్టరు, ప్రతి సబ్జెక్ట్, ప్రతి విషయం కూడా మనల్ని ఇమడింపజేస్తుంది. కొంతమంది మహానుభావులు చెప్పినటువంటి వ్యాఖ్యలు మరియు కొన్ని సంభాషణలు కూడా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. పాటలు మరియు కవులు, వాటి గురించి కూడా ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దగా కోరు బడా చూరు రజాకారు పోషకుడా, దిగిపోమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్ దిగిపోవోయ్ అని అన్నది ఎవరు అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతారు. మన కాళోజీ గారు ఈ వ్యాఖ్యాన్ని చేయడం జరిగింది. సో అప్పుడున్నటువంటి నిజాం ప్రభుత్వం యొక్క దాష్టికాలను గురించి, రజాకారుల వ్యవస్థ గురించి దుయ్యబడుతూ కాళోజీ గారు ఈ వాక్యాన్ని, అంటే అలా ఆ వర్డ్స్ మనం చదువుతుంటే, దగా కోరు బడా చోరు రజాకారు పోషకుడా, దిగిపోమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్ దిగిపోవోయ్, అది చదువుతుంటే మనకే ఇట్లా గూస్ బంప్స్ వస్తారా. అట్లా ఆ విధంగా మీరు చదివి డిస్కషన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు డిస్కషన్ చేసుకోండి, సరదాగా పాటలు పాడండి. మనకు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూపించినటువంటి కొన్ని పాటలు, చాలా పాటలు ఉన్నాయి. వాటి యొక్క రచయితలను మీరు తెలుసుకోవాలా. ఈ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అనేటువంటి పాట, నెక్స్ట్ ఇంకా చాలా పాటలు, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనేటువంటి పాటలు, ఈ అన్ని పాటలు మీరు సరదాగా పాడుకోండి. రూమ్లో డిస్కషన్ చేసేటప్పుడు సరదాగా హ్యాపీగా కూర్చొని గట్టిగా పాడుకోండి, మీకు మైండ్లో ఫిక్స్ అవుతుంది. అది కూడా డిస్కషన్లో భాగమే. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇదే ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ మూమెంట్లో ఇటువైపు అన్ని పాటలు ఇచ్చాడు, ఇటువైపు వాళ్ళ యొక్క గాయకుడు ఎవరైతే పాడిర్రో వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. చూడు, పొడుస్తున్న పొద్దు మీద అనే పాట ఇచ్చిండు. నాగేటి సాలల్లో నా తెలంగాణ అనే పాట, జయకొట్టు తెలంగాణ, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, ఇవన్నీ పాటలు ఇచ్చేసి ఇటు గాయకుల యొక్క పేర్లు ఇవ్వడం జరిగింది. అభినయ శ్రీనివాస్, నందిని సిద్ధారెడ్డి, గద్దర్, పసునూరి రవీందర్. సో మనము వీటిని మ్యాచ్ చేయాల్సిన అవసరము ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు చదువుతారో ఎప్పటికీ కూడా మీకు ఆ మైండ్లో నుంచి అవి పోవు. సో ఈ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మీరు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించి తీరుతారు. ఇకపోతే సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్లో ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి అన్న విషయాన్ని మనము ఇప్పుడు పరిశీలిద్దాం. గతంలో జరిగినటువంటి 2019లో జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో మాత్రం జిఎస్ పేపర్లో ప్రతి సబ్జెక్టుకి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ నుంచి ఈక్వల్గా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో గతంలో జరిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ మరియు 2019లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ని పరిశీలించి నేను ఒక అనాలిసిస్ అయితే చేయడం జరిగింది.
దాని ప్రకారం ముందుగా మనకి ఎస్ఐ ఎగ్జామ్లో మొత్తము 400 మార్కులుగాను ఎగ్జామ్ అనేది ఉంటుంది మెయిన్స్. దాంట్లో 200 మార్కులకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్ అది సపరేట్ పేపర్ ఉంటుంది. దానికి 200 మార్కులు ఆ పేపర్ ఉంటుంది. ఇకపోతే జిఎస్కి సంబంధించి 200 మార్కుల పేపర్లో సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ముందుగా కరెంట్ అఫైర్స్. నేను గతంలో చెప్పిన విధంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి ఎగ్జామ్లో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే, ఎస్ఐ కానిస్టేబుల్ అనే కాకుండా ఈ గ్రూప్స్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఏ విధంగా చదవాలి అంటే, సబ్జెక్ట్తో పాటు కరెంట్ అఫైర్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమైనా మనకి శాటిలైట్స్ని మనకు స్పేస్లోకి పంపించడం జరిగిందా రీసెంట్గా, పిఎస్ఎల్వి లాంటివి అట్లాంటివి ఏమన్నా ప్రయోగాలు జరిగాయా. సో ఆ విషయాన్ని అది మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంటుంది మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఉంటుంది. సో అలా సబ్జెక్ట్ని ప్లస్ కరెంట్ ఈవెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని మనము ప్రిపేర్ అయితే చాలా మంచి రిజల్ట్స్ని పొందుతాము. సో ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే దాదాపు 30 నుంచి 35 క్వశ్చన్స్ వరకు ఎస్ఏ ఎగ్జామ్లో కరెంట్ ఈవెంట్స్ నుండి రావడం జరుగుతుంది. ఇకపోతే జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 కలిపి జనరల్ సైన్స్లో ఉంటుంది. ఈ జనరల్ సైన్స్లో కూడా దాదాపుగా 25 నుంచి 30 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో. ఇకపోతే ఇండియన్ హిస్టరీ. ఈ ఇండియన్ హిస్టరీలో మనకు ఏన్షియన్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మనకు మోడర్న్ హిస్టరీ, నేషనల్ మూవ్మెంట్ అనేది 3 భాగాలుగా ఉంటుంది మనకు ఇండియన్ హిస్టరీ. సో మనకు నేషనల్ మూవ్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. మనకు నేషనల్ మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, బ్రిటిష్ రూల్ అండ్ ఈ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఆ పార్ట్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఎనీవే మనమైతే ఇండియన్ హిస్టరీ టోటల్గా మనము ఆ సబ్జెక్ట్ని అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇండియన్ హిస్టరీ నుండి మనకు దాదాపుగా 25 నుంచి ఒక 27 క్వశ్చన్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెయిన్స్లో. ఇకపోతే మనకి ఎకానమీ. ఈ ఎకనామిక్స్ అనేది పెద్ద సబ్జెక్టు, చాలా హ్యూజ్ సిలబస్ ఉంటుంది, చాలా పెద్ద సబ్జెక్టు ఎకనామిక్స్ అనేది. ఈ ఎస్ఐ కాకుండా ఇది గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రము తరోగా ఉండాలి ఎకనామిక్స్లో. సో మనం పోలీస్కి సంబంధించి, ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి మాత్రం ఈ ఎకనామిక్స్ అనేది ఒక 12 నుంచి 15 క్వశ్చన్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది ఎస్ఐ ఎగ్జామ్లో. ఇకపోతే మనకి జాగ్రఫీ. ఈ జాగ్రఫీలో మనకు ఇండియన్ జాగ్రఫీ మరియు తెలంగాణ జాగ్రఫీ 2 కూడా కవర్ అవుతాయి. ఈ రెండిట్లో కలిపి మనకి దాదాపు ఒక 25 క్వశ్చన్స్ వరకు అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్. ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేది అదొక సబ్జెక్ట్ కాదు, మనం ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్కి మనము ఏ విధంగా మన మైండ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా మనం రియాక్ట్ అవుతాము, మన ఒపీనియన్ ఏంటి అనే విషయాల గురించి స్పాంటేనియస్గా మనము ఆన్సర్ చేయడం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి కనీసం ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన మెయిన్స్లో. ఇకపోతే పాలిటీ. ఈ పాలిటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది మరియు ఇంపార్టెంట్ కూడా. ఈ మెయిన్గా మనం పాలిటీలో చూసుకోవాల్సింది రీసెంట్గా జరిగినటువంటి ఏమైనా అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా యాక్ట్స్ కానీ, ఏమైనా చట్టాలు, కొత్త చట్టసభలో ఏమైనా కొత్త చట్టాలు జరిగినాయా, లేకపోతే ఏమైనా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పులు కానీ ఏమైనా రీసెంట్గా ఉన్నాయా అనే విషయాన్ని మనము అంటే కరెంట్ ఈవెంట్స్తోని పోల్చుకుంటూ మనం ఈ పాలిటీని చదవాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పులు మొదలైనటువంటి మన కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా పాలిటీలో కవర్ చేయాల్సి ఉంటుంది. సో పాలిటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. సో దీనికి దాదాపు 25 మార్కుల వరకు ఈ పాలిటీకి వచ్చే అవకాశం ఉంది. సో ఇకపోతే చివరగా మనకి తెలంగాణ మూమెంట్. మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
తెలంగాణ మూమెంట్కి, తెలంగాణ సాంప్రదాయాలకి చాలా పెద్దపీట వేయడం జరుగుతుంది. సో తెలంగాణ మూమెంట్లో మన రాష్ట్రం గురించి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ తెలంగాణ మూమెంటు, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చరు వీటన్నిటి గురించి చాలా ఎక్కువ మొత్తంలో మనకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మన కళలు, సంస్కృతి, పండుగలు, జాతరలు మరియు మలిదశ, తొలిదశ ఉద్యమాల గురించి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు తెలంగాణ మూమెంట్ని, తెలంగాణ కల్చరు, తెలంగాణ హిస్టరీ, వీటికి సంబంధించి తెలంగాణ కళలు, సంస్కృతి వీటన్నిటికి సంబంధించి మీరు ఎంత తరోగా ఉంటే అంత ఎక్కువ స్కోర్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఈ తెలంగాణ మూమెంట్ గురించి దాదాపు 30 నుంచి 35 క్వశ్చన్లు మనకి రావడానికి ఆస్కారం ఉంటుంది మన ఎస్ఐ మెయిన్స్లో. సో ఇకపోతే కానిస్టేబుల్ గురించి చూసినట్లయితే కానిస్టేబుల్ ఎగ్జామ్లో సేమ్ సిలబస్లో కానీ మార్క్స్ అనేవి కొంచెము ఇది 200 మార్కులకే ఉంటుంది. పీసీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది 200 మార్కులకు ఉంటుంది. కాబట్టి ఈ 200 మార్కుల్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా ఈ 200 మార్కుల్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది అదే ఎస్ఐలో అయితే అది ఓన్లీ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. తెలుగు, ఇంగ్లీష్ అనేది సపరేట్ పేపర్స్ ఉంటాయి ఎస్ఐ ఎగ్జామ్లో. అదే కానిస్టేబుల్ ఎగ్జామ్లో మాత్రము ఇంగ్లీష్కి వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అనేది మెయిన్స్లోనే భాగమై ఉంటుంది. దానికి కనీసము 20 నుంచి 25 క్వశ్చన్స్ మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. మనకి 10th వరకు ఉన్నటువంటి బేసిక్ ఇంగ్లీష్ మనం చూసుకొని దాని మీద కొంచెం పట్టు ఉంటే చాలు, మనకి పీసీ ఎగ్జామ్లో మనకు 20 నుంచి 25 క్వశ్చన్స్ని మనము అటెంప్ట్ చేయగలుగుతాము. ఇకపోతే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కానిస్టేబుల్ ఎగ్జామ్లో. దాదాపుగా 50 నుంచి 60 క్వశ్చన్స్ వరకు అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఇకపోతే ఇండియన్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంటే కానిస్టేబుల్ పరంగా. దాంట్లో దాదాపు ఒక 20 మార్కుల వరకు, 20 క్వశ్చన్స్ వరకు ఇండియన్ హిస్టరీ నుంచి రావడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే జాగ్రఫీ కొంచెము సిలబస్ అనేది జాగ్రఫీలో కొంచెం తక్కువగానే ఉంటుంది కానిస్టేబుల్కి సంబంధించి. కానిస్టేబుల్ ఎగ్జామ్లో దాదాపు ఒక 7 నుంచి 10 లోపు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు జాగ్రఫీ నుంచి. అదే పాలిటీ కూడా 10 నుంచి 15 క్వశ్చన్స్ని మనము కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాలిటీ ఎకానమీ నుంచి ఒక 5 నుంచి 7 మార్కుల వరకు మనకి ఎకానమీ నుంచి రావడం జరుగుతుంది. సో ఇంకోటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో పర్సనాలిటీ డెవలప్మెంట్, ఏదైతే పర్సనాలిటీ టెస్ట్ మనకు ఎస్ఏ ఎగ్జామ్లో ఉన్న విధంగానే కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఒక టాపిక్ మీద దాదాపు ఒక 10 క్వశ్చన్స్ వరకు అడగడం జరుగుతుంది. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ప్రిలిమ్స్లో మాత్రము ఉండదు కానిస్టేబుల్ ఎగ్జామ్కి. సో మెయిన్స్లో మాత్రము 10 మార్కుల వరకు మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మనకి అడగడం జరుగుతుంది. ఇకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మంచి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కానిస్టేబుల్ ఎగ్జామ్కి యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ ఎగ్జామ్కి. దీంట్లో కూడా దాదాపుగా ఒక 18 నుంచి 20 క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి. ఈ కరెంట్ అఫైర్స్ నేను ముందుగానే చెప్పాను, ప్రతి ఎగ్జామ్లో కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సరే ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాదాపు ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ వరకు మనము ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మన కరెంట్ అఫైర్స్ నుంచి. యాజ్ యూజువల్గా తెలంగాణ మూమెంట్ నుంచి కూడా చాలా అధిక మొత్తంలో దాదాపు ఒక 30 క్వశ్చన్స్ వరకు, 25 నుంచి 30 క్వశ్చన్స్ వరకు మనకు తెలంగాణ మూమెంట్ నుంచి అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో మనము ఇవన్నిటిని కూడా మనము ఈక్వల్గా ప్రయారిటీ ఇచ్చుకుంటూ సబ్జెక్ట్ ఇన్ని మార్కులే వస్తాయి అన్ని మార్కులే వస్తాయని కాకుండా ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ మనం అన్ని సబ్జెక్ట్స్ని తరోగా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అంటే నా సజెషన్, ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్ మీద. కరెంట్ అఫైర్స్ని రాయండి మీరు ఓన్గా. నేను గత వీడియోలో కూడా చెప్పాను, మీరు కరెంట్ అఫైర్స్ని మ్యాగజైన్స్ కొని చదవాలి అన్నటువంటి నా థాట్ని మీరు పక్కగా పెట్టండి. మీ ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేయండి.
మీ ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేస్తే మీకు ఆ మైండ్లో అనేది అది ఫిక్స్ అయిపోతుంది. మీకు క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒక నోట్స్ సపరేట్గా నోట్స్ పెట్టేసి డైలీ న్యూస్ పేపరు ఫాలో అవి ఆ న్యూస్ పేపర్లో ఉన్న పాయింట్స్ రాసుకొని అవసరమైతే ఒక పేపర్ కటింగ్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏదైనా ఒక చట్టసభలో ఒక చట్టం కొత్తగా చేయడం జరిగింది, ఆ చట్టానికి సంబంధించినటువంటి ఫుల్ మ్యాటర్ని నీకు నోట్స్లో రాయడం కష్టం అనిపిస్తే ఆ పేపర్ కట్ చేసి పేపర్ మీ నోట్స్లో పేస్ట్ చేయండి. ఫర్దర్గా మీరు రిఫర్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే చాలా మంచి స్కోరు మీరు గెయిన్ చేయగలుగుతారు. ఇంకో విషయము, తెలంగాణ మూమెంట్. నేను ముందు చెప్పినట్టుగా తెలంగాణ మూమెంట్ మీద మీరు చాలా ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణ మూమెంట్ మీద చాలా ఎక్కువగానే క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు దీని మీద ఫోకస్ పెట్టాలి. ఇదానే కాదు, అన్ని సబ్జెక్ట్స్ మీద మీరు ఈ విధంగా ఎనలైసిస్ చేసుకొని కొంచెం ఎనలిటికల్గా మీరు చదివినట్లయితే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. సో ఏది ఏమైనా సరే, ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు ఉన్నా సరే ప్రతి మార్కు మీకు కౌంటే. కాబట్టి దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి, ఏ సబ్జెక్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. కొంచెం శ్రద్ధ పెట్టి ఈ యొక్క 6 నెలలు మీరు కష్టపడ్డైతే మీ యొక్క 35 సంవత్సరాల సర్వీసు చాలా హ్యాపీగా గడిచిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క 6 నెలలు మీరు కష్టపడండి. మీకోసం కాకుండా మీ పేరెంట్స్ కోసం, మీ మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం మీరు ఖచ్చితంగా ఈ 6 నెలలు మాత్రము టైం వేస్ట్ చేసుకోకుండా కష్టపడండి. సో ఈ నోటిఫికేషన్లో మీరు అనుకున్న ఉద్యోగము ఖచ్చితంగా మీరు సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాము కుదుల్లా.